హలో గైస్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఒక ఆవిడకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకుందాం. మనం పోయిన వీడియో చేసాం కదా, విశాఖపట్నంలో జరిగిన స్కామ్ అని. సో దానికి వచ్చిన కమెంట్. సో ఆవిడతో నేను రేపు కాంటాక్ట్ అవుతాను. కాకపోతే ఈ కమెంట్ గురించి మీకు రియల్గా తెలియాలి. అండ్ అసలు ఏంటి, తను ఏం కమెంట్ చేసింది, ప్రతి ఒక్కటి ఇప్పుడు మీకు వినిపిస్తాను. సో అంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే, ఇలాంటి న్యూసెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు తెలిసినవి ఉన్నా విత్ ప్రూఫ్ మనకు పెట్టండి. ఓకే, మనం చెప్దాం. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే రీచ్ వెళ్ళొద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి, లైక్ చేసి మీకు ఇలాంటివి జరిగితే కన్ఫామ్గా కమెంట్ చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఇలాంటివి ఇంకా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. అండ్ కాన్సెప్ట్ అనేది క్లారిటీగా వినండి. అరే ఒకటి చెప్తా మీ అందరికీ, సరిగ్గా వినండి. ఇప్పుడు నువ్వు ఒక మిడిల్ క్లాస్ వాడివి, నువ్వు ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడివి, ఇక్కడ నువ్వు జాయిన్ చేయించేవాడివి. వేరే వాడి గురించి నువ్వు ఎందుకు ఆలోచించావు? ఎందుకు వేరే వాడిని తొక్కేయాలని ఆలోచిస్తున్నావు? అంటే వాడు ఇచ్చే మోటివేషన్స్కి నువ్వు అలా అనుకుంటున్నావా? అలా అనుకోకు. ఎనీ టైం నిన్ను తొక్కేవాడు ఒకడు వస్తాడు. అది ఎలా తొక్కిద్దో తెలియదు. ఇంకో విషయం చెప్తున్నా, కష్టం సొమ్ము తీసుకోకు. పక్కనుడి కష్టం సొమ్ము అస్సలు తీసుకోకు. నీ కష్టం సొమ్ము తీసుకో. అంటే నేను ఇప్పుడు లీడ్స్ పెట్టాను కదా, చాలా కష్టపడ్డాను, 100 మందిలో ఒకడు వచ్చాడు, అందులో నేను జాయిన్ చేయొచ్చు, అది నా కష్టమే కదా అంటే కాదు. నువ్వు నిజం చెప్పి చేయట్లేదు, అబద్ధాలు చెప్పి చేస్తున్నావు. ఆఫర్ ప్యాక్ అంటావు, జాబ్ అంటావు, సెలెక్షన్స్ అంటావు. సెలెక్ట్ అయ్యావు. పాపం పిచ్చోళ్ళ మిడిల్ క్లాస్ వాళ్ళు, అటు తిరిగి మిడిల్ క్లాస్ వాడినే. వినండి వీడియో. అది మీకు ఇప్పుడు వినిపిస్తాను, ఒకటి వినండి. సో నేను మొత్తం తన పెద్ద చాట్ ఉంది, సో మీకు ఏంటంటే వినిపిస్తాను, సో వినండి. అన్నయ్య, నాకు వర్క్ డీటెయిల్స్ ఏం చెప్పాలలేదు. కస్టమర్ పేస్ కంప్లీట్ చేయాలని చెప్పారు. నేను కూడా కస్టమర్ పేస్ కంప్లీట్ చేశాక మీరు కస్టమర్స్ ని జాయిన్ చేశాను, మీకు మనీ వస్తుందని ఇప్పుడు చెప్తున్నారు. అన్నయ్య, అది ముందే చెప్తున్నాను, జాయిన్ అయ్యేవాళ్ళం కాదు కదా. ఇంట్లో పేరెంట్స్ నొప్పి ఇచ్చి 30,000 కట్టాము. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరినైనా జాయిన్ చేస్తాను అంటే ఎప్పుడు జాయిన్ అయ్యేది, ఎప్పుడు వచ్చేది? అన్నయ్య, ఇంట్లో వాళ్ళు గొడవలు పడుతున్నారు, ఏం చేయాలి అన్నయ్య? మీరు ఇలా పెడతారు, మేము ఇలా జాయిన్ అవ్వగానే ఇలా మార్చేస్తారు, కానీ ఇంట్లో మాకు ఎన్ని గొడవలు, ఎన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం, కానీ మీరు చేసే దీనివల్ల మేము మోసపోతున్నాం. మీరు ముందుగానే ఇలా జాయిన్ చేస్తేనే మీకు జాబ్ ఉంటుంది, లేదంటే మనీ రాదని ముందే చెప్తే మేము ఎందుకు జాయిన్ అవుతాం? జాయిన్ అవ్వం కదా, వేరే పని ఏదైనా చూసుకుంటాం కదా. అలా ఏం చెప్పలేదు. కస్టమర్ వేస్ చేయగానే మీకు మంత్లీ సాలరీ వస్తది అని చెప్పారు. చెప్పగానే మేము కూడా సరే అని అలా కట్టాక కాల్స్ మాట్లాడేది అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతానేమో, మీరు కస్టమర్స్ ని జాయిన్ చేస్తేనే మీకు మనీ వస్తుంది, ఇది జాబ్ అని చెప్పారు. కానీ ఇందులో వచ్చాక ఇది బిజినెస్, అంటే మనం జాయిన్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయంటే అవి ఎప్పుడు జాయిన్ అవ్వాలి? మాకు ఎప్పుడు వచ్చేది? మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అయ్యేది? అది సో బేసిక్గా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ప్రాబ్లం బేస్డే వస్తారు. అంటే జాబ్ అన్నారు కదా, జాబ్ ఉంటే మనకు కొంచెం ఏదో ఒక సెక్యూర్గా ఉంటుంది. సో మంత్లీ కొంచెం వస్తాయి. వాళ్ళు చేసుకున్న ఈఎంఐలు కానీ, ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ, అవి సాల్వ్ చేసుకుందాం మనం వస్తారు. కానీ ఇలాంటి చెత్త నెంబర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ మేనేజర్స్ కొంతమంది, అండ్ ఇందులో మంచిగా చేసే వాళ్ళని కూడా నేను వెతుకుతున్నానండి. లిటరల్లీ 3 months బ్యాక్ నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఇప్పుడు కూడా సర్చ్ చేస్తున్నాను ఆవిడ గురించి. కొంతమంది ఉన్నారు మేనేజర్స్, మంచి మేనేజర్స్. ఫర్ ఎవర్ చరిత్ర ఇప్పుడు దాకా వాళ్ళని బయటకు తీయలేదు, నేను తీస్తాను. వాళ్ళు ఏం పనులు చేశారు, చెడ్డోళ్ళు ఎవరు, మంచోళ్ళు ఎవరు, నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరు, ఎలా చేస్తారు ఏంటి, ప్రతి ఒక్కటి ఒక ఎపిసోడ్ చేస్తున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్ చేయండి అని, లేదంటే డూ ఇట్ అని, లేదంటే అక్కడ ఫేక్ మేనేజర్స్ ఇంకా నేను పోస్ట్ ఒకటి పెడతాను. సో జస్ట్ మీరు ఓటేయండి చాలు. ఓటేస్తే కన్ఫర్మ్గా చేస్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ ఒకటి, ఇప్పుడు తను ఒక మిడిల్ క్లాస్, ఇంట్లో ఏం చెప్పారు, 30,000 కడితే నాకు ఒక జాబ్ వచ్చింది అనుకున్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, చాలామంది ఏంటంటే మీరు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా అసలు వర్క్ ఏంటి అని అడగాలి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వర్క్ అడిగితే మీరు వర్క్ ప్రాసెస్ అండి, మీటింగ్ వినాలండి. ఇప్పుడు మీకు కొంతమంది ఎగ్జాంపుల్గా చెప్తా, ఇలాంటి చేసేవాళ్ళని కొంతమంది ఎగ్జాంపుల్గా చెప్తా. ఫస్ట్ రమణమ్మ రెడ్డి కన్ఫామ్గా ఇదే చెప్తే మీరు వెంటనే జాయిన్ అయిపోండి, మీకు వచ్చేస్తుందండి. అలాంటి నాటకాలన్నీ చేస్తారు. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళది క్లారిటీగా మీకు వినిపిస్తాను. అంటే మీకు రమణమ్మ మేడంది నీకు వినిపించాను కాబట్టి మీకు క్లారిటీ ఉంది. అండ్ ముజిత్ ఉన్నాడు కదా, ముజిత్ ఆయన కూడా అంతే, సేమ్ టు సేమ్.
జాబ్ అని చెప్పి మాత్రమే జాయిన్ చేస్తారు. విత్ ప్రూఫ్ ఉంది, వీళ్ళందరూ చేసేవన్నీ విత్ ప్రూఫ్ ఉంది కాబట్టి చెప్తున్నా, విత్ వాయిస్ రికార్డ్. ఓకే, వినిపిస్తా. ఒకవేళ మీరు అడుగుతారు కదా ఏంటమ్మా ఇది అని చెప్పి, మీరు రిటర్న్ నాకు కాల్ కానీ మెసేజ్ కానీ కింద కమెంట్ కానీ ఏదో ఒకటి పెడతారు కదా, అప్పుడు చెప్తా మీ సంగతి అంతా. అప్పుడు విత్ ప్రూఫ్ మీకు వినిపిస్తా. ఎందుకంటే మీ కింద డౌన్లోడ్ జాయిన్ చేస్తారు, వాళ్ళు కూడా తెలుసు కదా మీరు ఎలా జాయిన్ చేస్తారు ఏంటని. అండ్ ఇప్పుడు కొత్తగా ఏదో చేస్తారు, ఫేస్ టు ఫేస్ చేస్తున్నారంట కదా మీటింగ్స్. ఇప్పుడు మీరు ఎవ్వరు నమ్మకండి అండి, వీళ్ళు ఎవరిని నమ్మకండి. ఫేస్ టు ఫేస్ అంటే 1-to-1 జూమ్ మీటింగ్ పెట్టి ఒక పర్సన్ చెప్పారు, ఎవరు న్యూగా కొత్తగా మరి వాళ్ళు ఎలా చెప్తున్నారంటే అదేంటన్నా మరి ఫేస్ టు ఫేస్ వాళ్ళు కాల్ మాట్లాడుతున్నారు, అదే మీరు మాట్లాడుతున్నారంట కదా జూమ్ మీటింగ్లో విని మాట్లాడి దాని తర్వాత జాయిన్ చేస్తున్నారంటగా మీ పేమెంట్ ప్రూఫ్లన్నీ చూపించి. నిజం చెప్తున్నా కదా, ఇలాంటి పనులు ఇంకా చేయండి. మీకు 4cc యాక్టివ్ సీసీ గురించి చెప్తా, ఎలా ఉంటుందో కూడా చెప్తా. ప్రతి ఒక్కరికి యాక్టివ్ సీసీ గురించి రియల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా డీటెయిల్డ్గా విత్ ప్రూఫ్ చెప్తా. అదే వెయిట్ చేస్తున్నా, మీరు ఎన్ని చేస్తారో చేయండి. ఇలాంటివి దొంగ నాటకాలు అన్నీ చేయండి. ఎలా జాయిన్ చేయిస్తున్నారు ఏంటి, జాబ్ అంట, లైఫ్ అంట, గోల్ అంట. మీ గోల్స్ సాటిస్ఫై చేసుకోవడానికి మమ్మల్ని తొక్కుతారా, ఇలాంటి వాళ్ళందరినీ తొక్కుతారా? సో ఇప్పుడు ఏంటంటే ఇలా జరిగింది ఇప్పటికి. నెక్స్ట్ మీకు జరగకూడదంటే మీరు ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలి, ఇంకో వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఇలాంటి దానికి అలర్ట్గా ఉంటారు. సో ప్లీజ్ షేర్ ద వీడియో. ఓకే, తెలుసుకోండి ఎలా ఉంది సొసైటీ అని. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అవాయిడ్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ నీకు రోజుకి 500 ఇస్తా అంటే నీకు ఏ స్కిల్ లేదు, ఏ బొక్క లేదు, నీకు ఎవడిస్తాడు డబ్బులు? ఓకే, అండ్ మళ్ళీ రిటర్న్ అండ్ నీకు డబ్బులు కట్టమంటున్నాడు 30,000. అసలు నీకు అసలు ప్రాసెస్ ఏంటి? ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, ఇలా నువ్వు చేస్తేనే ఇన్కమ్ వస్తుంది ఈ ప్రాసెస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా? నీకు గైడ్లైన్స్ ఇస్తున్నాడా? నీకు సపోర్టివ్గా ఉంటున్నాడా? ఏమంటే నా టీం సపోర్ట్ ఉంటుంది, మా కంపెనీ సపోర్ట్ ఉంటుంది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా రోల్ అవుతుంది. చెప్తా ఇన్స్టాగ్రామ్ది కూడా చాలా మంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చెప్తున్నారు. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనం పోస్ట్ చెప్దాం వాట్ వీ కెన్ డూ. ఓకే, విల్ డూ. ఓకే, అండ్ ఇంకో విషయం, ఇది చూశారు కదా, ఎవ్రీ మిడిల్ క్లాస్ పీపుల్ యూ హ్యావ్ టు రియాక్ట్ ఫర్ ద వీడియో. ఏంటి ఇలా ఉందా అని మీరు రియాక్ట్ అవ్వకుండా ఇంట్లోకి వచ్చని నిమ్మలంగా పాప్కార్న్ తింటారంటే అవ్వదు. ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలి. ఎందుకు రియాక్ట్ అవ్వాలి? నాదేమైనా పోయిందంటే నెక్స్ట్ నీదే పోవచ్చు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే ఉంది ఇప్పుడు. ఎవ్వరు నమ్మకండి, చెప్పండి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే స్కామ్ అని చెప్పి ఆపేసేయండి. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడా, నువ్వు డబ్బులు కట్టకపోతే వెళ్ళకు. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇదే ఉంటుంది, మెయిన్ మోటో ఇదే ఉంటుంది. లేదంటే ఫస్ట్ ఎలా చెప్తారంటే ఇదేంటి మన డేటా ఎంట్రీ జాబ్ అంటారు, కాల్ సెంటర్ అంటారు, ఇంకా చెప్తారు. తీరా లాస్ట్కి వెళ్ళంగానే నీకు ఇదే ఉంటుంది. ఫస్ట్ 199 దొప్పుతారు, తర్వాత మళ్ళీ 2,000 అంటారు, తర్వాత మళ్ళీ 5,000 అంటారు, తర్వాత 30,000 అంటారు. కొంతమంది ప్రోడక్ట్ ఇచ్చేవాడు ఉన్నారు, కొంతమంది అది కూడా తీసుకొని పంగనామం పెట్టేవాడు ఉన్నాడు. సారీ, అడనామం కదా, పంగనామం పెడతాడు. సరిపోద్ది, అప్పుడు దోలు తీరిపోద్ది ఒకళ్ళకి. అదే చెప్పేది. సో బీ అలర్ట్, షేర్ చేయి. ఏదో రీల్స్గా షేర్ చేయాల్సింది, ఇది షేర్ చేయి. సరే మరి ఉంటా. ఇది విన్నావు కదా, నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది దీని గురించే, వెయిట్ చేయి. రేపు కన్ఫామ్గా పెడతా, ఇన్ డీటెయిల్డ్గా తీద్దాం బయటకు, అందరినీ తుడిచేద్దాం.